గిల్బర్ట్ బేకర్ సైనికుడు. అతడికి దేవుడి పట్ల అమిత ప్రేమభావం ఉండేది. ఒకసారి అతడు పవిత్ర క్షేత్రానికి యాత్రకు వెళ్ళాడు. దురదృష్టవశాత్తు అక్కడ అతన్ని ఒక వ్యక్తి రహస్య స్థావరంలో తన ఆధీనంలో కొన్ని రోజుల వరకు దాచి ఉంచాడు. అందగత్తె అయిన అతడి కూతురు గిల్బర్ట్ని ప్రేమించింది. ఆమె సహాయంతో గిల్బర్ట్ ఆ వ్యక్తి నిర్బంధం నుంచి తప్పించుకొని లండన్ నగరానికి వెళ్ళాడు. కుమార్తె గిల్బర్ట్ను మరవలేకుండా ఉంది. ఒకరోజు రాత్రి ఆమె తన తండ్రికి తెలియకుండా తన ప్రియుడిని కలుసుకోవడానికి లండన్కు బయలుదేరింది. ఆమెకు లండన్ నగరం పూర్తిగా కొత్త ప్రదేశం. పైగా ఇంగ్లీష్లో ఒక మాట కూడా మాట్లాడలేదు. ప్రతికూల పరిస్థితులు చాలవన్నట్లు ఆమెకు గిల్బర్ట్ చిరునామా కూడా తెలియదు. ఈ దుస్థితి వల్ల ఎంతో దుఃఖంగా ఉన్నప్పటికీ ఆమె అధైర్యపడకుండా కృతనిశ్చయంతో గిల్బర్ట్ 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 అని అతడి పేరును పెట్టి బిగ్గరగా పిలుస్తూ నగర వీధులలో తిరగాడింది. రోజులు నెలలు కూడా గడిచిపోయాయి. కానీ ఆమె అన్వేషణ ఎంతమాత్రమూ ఫలించలేదు. అయినప్పటికీ ఆమె తన పట్టుదలను విడవకుండా మరింత దృఢ నిశ్చయంతో తన ప్రయత్నాన్ని మరింత తీవ్రతరం చేసి కొనసాగించింది. ఈ విషయం మెల్లగా నగరమంతటా వ్యాపించింది. అది క్రమంగా గిల్బర్ట్ చెవిన సోకింది. ఈ సమాచారాన్ని విన్న గిల్బర్ట్ ఆమె తనను అంత గాఢంగా ప్రేమిస్తుండటానికి అతడు చాలా ముగ్ధుడయ్యాడు, పరవశించాడు. ఆమెని పెండ్లి చేసుకున్నాడు. ఆమె పట్టుదల అత్యంత గొప్పది. మీరు గట్టి పట్టుదల వహించి దాదాపుగా దేనినైనా సాధించవచ్చు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే మొండి దురలవాట్లు, దుర్గుణాలు కూడా వదిలించుకోవడం, సద్గుణాలను, మంచి అలవాట్లను అలవర్చుకోవడం సాధ్యమవుతుంది. మీరు పదే పదే ప్రయత్నిస్తూ పోతే మీకు ఏది సాధించాలన్నా అసాధ్యం కాదు. ఈ ప్రపంచంలోని అందరూ గొప్ప విజేతలు. సద్గుణ భూషణాలతో ఈ పట్టుదల సుగుణం కూడా వాళ్ళల్లో ఒకటి. మీరు జీవితంలో విజయం సాధించాలని కోరుకున్నట్లయితే గట్టి పట్టుదలను ప్రదర్శించే స్వభావాన్ని మీ ప్రాణమిత్రుడిని చేసుకోండి. మీ ప్రబోధకుడు సూచనలు పాటించండి, అనుభవించండి. హెచ్చరికను మీ అగ్రజుడిగా భావించి స్వీకరించండి. నమ్మకాన్ని మీ సంరక్షకుడుగా, దేవదూతగా సంభావించండి.